ఈ 2 సంవత్సరాలు ఏం మాట్లాడదామంటే చెప్పు, ఏ అంశమో చెప్పురి, మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. సంక్షేమం మాట్లాడదామా చెప్పు, మాట్లాడదాం. లేకపోతే అభివృద్ధి చెప్పండి మాట్లాడదాం, ఐటీ చెప్పండి మాట్లాడదాం, పర్యావరణ పరిరక్షణ చెప్పండి మాట్లాడదాం, విద్యా వ్యవస్థ చెప్పండి మేము మాట్లాడతాం, వ్యవసాయం చెప్పండి మేము మాట్లాడతాం, పంచాయతీరాజ్ చెప్పండి మేము మాట్లాడతాం, మహిళల సంక్షేమం చెప్పండి మేము మాట్లాడతాము, యువతని పక్కదారి పట్టకుండా సామాజికంగా బాధ్యతాయుతంగా తయారు చేసేటటువంటి విధానం చెప్పండి మేము మాట్లాడతాము, ఒక ముఖ్యమంత్రి ఒక కేబినెట్ ఎట్లా వ్యవహరించాలనో మీకు బేరీజ్ వేసుకుందాం, రండి మనం మాట్లాడుకుందాము. టాపిక్ మీ ఇష్టం కానీ చర్చ అసెంబ్లీలో చేద్దాం రండి అని ముఖ్యమంత్రి గారు అంటా ఉన్నారు. పారిపేటోళ్ళు అయితేనేమో ప్రశ్నలు లేకుండా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, కానీ ఉల్టా ప్రతిపక్షాలని ప్రశ్నలు వేసి రండి అని అంటున్నటువంటిది ఒక వింత తెలంగాణలో మాత్రమే జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రజాప్రభుత్వం అనేటటువంటిది పారదర్శకతకి పర్యాయ పదంగా ఈరోజు మేము మారినాం. కాబట్టి దయచేసి ప్రజలని ఏదో పిచ్చోళ్ళని చేసేటటువంటి రాజకీయాలు దుఃఖం బంద్ చేయండి, అది అయిపోయింది. ఇన్ని రోజులు మీరు సరే ఫామ్ హౌస్ లో ఉన్నప్పుడు మీ వాళ్ళే బయటకి ఇంటిచ్చి ఏదో ఆరోగ్యం అట్టి ఉంది, బాగుంది బాగాలేదు, ఏదో హాస్పిటల్ పోతుంటే రిపోర్ట్లు కొంచెం మంచిగా వస్తారు అన్నది మేమందరం కూడా ఆరోగ్యంగా మీరు ఉండాలని అన్నాం. క్షేత్రంలోకి వచ్చి తోలు తీస్తా అంటే నువ్వు కోడి తోలు తీసుకో, గొర్రె తోలు తీసుకో, నువ్వు ఓవన్ తోలు అని తీసుకో, కానీ మీరు అసెంబ్లీకి రారు, ఎవరు తోలు ఎవరు తీస్తారో ప్రజలు చూస్తారు కదా, ఆన్ రికార్డే ఉంటుంది కదా చరిత్ర ఏందో. అట్లా తోలు తీసి ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు అనేటటువంటిది, ఒకరిని ఎక్కి తొక్కే వచ్చిండు మాట ప్రకారం అనేటటువంటి చరిత్ర. ఇప్పుడు కూడా అసెంబ్లీకి రండి, ఎవరు తోలు ఎవరు తీస్తారో తెలిసిపోతుంది కదా.